అందరికీ నమస్కారం. మీకు ఉద్యోగం రావడంలో సహాయం చేయడానికి మొదలుపెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ సురేష్ టెక్స్. ఇన్పుట్, అవుట్పుట్, ఆపరేటర్స్, డేటా టైప్స్, కంట్రోల్ ఫ్లోస్, ఫంక్షన్స్, హూప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్. మన చిరంజీవి గారి పాట ఉంది కదా, మీసమున్న నేస్తమా నీకు రోసమెక్కువ కానీ గైడో తీసుకోండి. ఓకే, అదేవిధంగా వ్యాను కొంచెం రోసం అని చెప్పాను కదా, అందులో రోసం అని తీసుకోండి. ఓకేనా, గైడో వ్యాన్ రోసం అని చెప్పేసి. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా పైథాన్ని ఇన్స్టాల్ చేసేసామన్నమాట. సో తర్వాత మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ని రాసుకుంటూ మన ఛానల్ ఓకేనా రాసి ఈ విధంగా సింగిల్ కోడ్స్, డబుల్ కోడ్స్ ఏదైనా పెట్టచ్చు. వాడి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను సింగిల్ కోడ్స్లో పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఎంటర్ చేస్తాను. మీకు పైథాన్లో స్లోగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీకు ఈ ఎంటైర్ కోర్సులో ఎక్కడైనా బోర్ కొట్టినా, నిద్ర వచ్చినా కాసేపు బ్రేక్ తీసుకోండి. బ్రేక్ రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, తెలిసిందే. అండ్ అదేవిధంగా కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, అది కూడా మనం చూసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఎంత అనేది నాకు తెలుసుకోవాలి అనుకుంటే నేను ఏం చేస్తాను, ఏలో ఎంత ఉంది, బీలో ఎంత ఉంది, సిలెక్ట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను. చూసారా, పీవై ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవై అని పెట్టాను కదా, చూస్తే 940 అంతే కదా, 200 300. కానీ పైథాన్లో అలా ఉండదు అనమాట. ఇక్కడ చూసారా, నో నీడ్ టు సెట్ ద డాటా టైప్. డాటా టైప్ అంటే ఏమిటి అనేది నేను తర్వాత డిస్కస్. ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్గా పెడతామన్నమాట. ఇక్కడ మనం చూసారా, క్యామెల్ కేస్ ఈజ్ ఎ నేమింగ్ కన్వెన్షన్ ఇన్ విచ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఇన్ ఏ కాంపౌండ్ వర్డ్ ఈజ్ క్యాపిటలైజ్డ్. ఓకే కదా, గుడిలో అయితే గంట మోగింది. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేయండి. 1994. ఓకే, యువర్ ఏజ్ ఇస్ 27. సరిపోయింది కదా, అలా అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇలా ఇచ్చేస్తే చాలు, ఎన్ని సంవత్సరాలైనా దీన్ని ఎవరు మార్చలేరు అనమాట. వీటిని ఏమంటాం అనుకుని, ఇమ్యూటబుల్, దే కెనాట్ బి మోడిఫైడ్ ఆర్ ఆల్టర్డ్ అనమాట. నెక్స్ట్, ఒకటితో స్టార్ట్ అవ్వదు. ప్రోగ్రామింగ్లో ఎప్పుడు కూడా నెంబరింగ్ ఒక సీక్వెన్స్లో ఉన్నప్పుడు ఆ నెంబరింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, దాన్ని మనం ఏమంటాం అనుకుంటే ఇండెక్సింగ్ అంటాం అనమాట. అంటే ఇండెక్స్, ఇక్కడ మనకి పొజిషన్స్ ఎలా ఉంటాయో అక్కడ మనకి ఇండెక్సెస్ అనమాట. 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్. ఎన్నిసార్లు రిపీట్ చేయాలనుకుంటే అన్నిసార్లు. ఇప్పుడు చూసే సురేష్ ఈజ్ ఆసమ్ అని పెట్టాను కదా, ఇప్పుడు నేను ఈ యొక్క ప్లస్ తీసేసి ఏం చేస్తాను అనుకోనంటే ఇలా పెట్టేసి ఒక 3 అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సురేష్ ఈజ్ ఆసమ్, సురేష్ ఈజ్ ఆసమ్ అండ్ సురేష్ ఈజ్ ఆసమ్ అని చెప్పేసి మనకి 3 సార్లు రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ సురేష్ ఈజ్ ఆసమ్, ఆ తర్వాత మళ్ళీ సురేష్ ఈజ్ ఆసమ్, ఆ తర్వాత మళ్ళీ సురేష్ ఈజ్ ఆసమ్. సో ఈ విధంగా ఆర్డర్ ఎలా ఉంది, ఫస్ట్ ఉదయ్ భాను గారు ఇచ్చాను, తర్వాత సుమక్క ఇచ్చాను, అట్లా ఇచ్చాను కదా. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే నాకు వచ్చినటువంటి అవుట్పుట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది. ఒక్కసారి ఇంకొకసారి రన్ చేస్తాను. చూసారా, ఫస్ట్ ప్రదీప్ అన్న వచ్చింది, ఇంకొకసారి రన్ చేస్తాను, ఈసారి సుధీర్ అన్నగారు వచ్చారు. అలా ఏంటి అనుకుంటే సెట్ అనేది అన్ఆర్డర్డ్ అనమాట. యూ కాంట్ ప్రెడిక్ట్ ఇట్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది అనమాట. అందుకోసమే సెట్ అనేది అన్ఆర్డర్డ్ చేయడం కష్టం. సో దీన్ని నేను ఏం చేశాను అనుకుంటే సింపుల్గా ఈ యొక్క రోల్ నెంబర్ని కీ కింద ఉపయోగించుకొని ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశాను. మీరు ఇది చూస్తున్నారు.